ఏదైతే అట్టడుగు వర్గాలకు వెలివాడ బ్రతుకులలో వెలుగును నింపిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో కూడా బాబాసాహెబ్ ప్రపంచ మేధావిగా గుర్తించి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రపంచ మేధావి అని బాబాసాహెబ్ను ఒకవైపు పొగుడుతుంటే ఇవాళ ఇంకా ఈ భారతదేశంలో ఏదైతే ఈ మనువాద వ్యవస్థ ఉందో మనువాదులు ఇంకా బాబాసాహెబ్ను ఒక అంటరాని వాడిగా కేవలం కొందరి వ్యక్తిగా చూడడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాల వారికి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని అందించి ఇవాళ ముఖ్యంగా మహిళలకి అట్టడుగున ఉన్న ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా హక్కులు ప్రసాదించడం బాబాసాహెబ్ గారి రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. ఆయన అనేక చదువులు గొప్ప చదువులు ఇప్పటికీ ప్రపంచంలో ఎవ్వరూ చదవలేని చదువులు చదివి ఇవాళ ఈ భారతదేశంలో ఉన్న కుల రక్కసిని నిర్మూలించడానికి ఆయన శాయశక్తులు ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి బిడ్డలను చంపుకొని భార్యా బిడ్డలను చంపుకొని ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా కానీ మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు 134వ జయంతి సందర్భంగా ఒకరోజు ముందే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నావపేట మండలం పార్కొండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆవిష్కరించడం అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. అంబేద్కర్ గారు ఆ రోజు భారత రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీ రిజర్వేషన్తో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఎస్సీ ఎస్టీ బీసీ తేడా లేకుండా ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించి ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి ముందు తీసుకోవడంలో భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ తగ్గింది. మరి అంబేద్కర్ గారు ఆ రోజు కుల వివక్షతకు వ్యతిరేకంగా తర్వాత అంటరానితనానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని చట్టపరంగా రూపు మాపాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన సందర్భంగానే ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కుల వివక్షత తర్వాత అంటరానితనం రూపు మాపిపోయింది. ఈరోజు కార్కొండ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసుకున్నందుకు అన్న ఇదే కన్న గారు ఎమ్మెల్యే గారు ఈ లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ రావాల్సింది ఉండి మన ఇదే కన్న గారు మంచి పెద్ద మీటింగ్ వచ్చినందుకు అక్కడ కూడా పోయిండు రాలేకపోయిండు. అన్న ఇదే కన్న గారు అన్నీ జరిపిన ఘనత మన ఇదే కన్నా గారు అని కూడా మనం చేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టని నేనుండా మీకు నేనుండా అని చెప్పిన ఘనత మన ఇదే కన్నా గారు. వాళ్ళ నాయన కాకా గుడిసెలంకర్ స్వామి గారు ఏది మొదటి నుండి వాళ్ళు ఎక్కడ ఓరియకుండా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమి జరగొద్దు ఇప్పుడే పోటీ చేసి కూడా అడిగాడు ఏమి లేకుండా మంచిగా ఇష్టాయుతంగా నడవాలి మీరు అని కూడా చెప్పిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మంచిగా నడిపించాలని చెప్పిండని కూడా మీకు మనం చేస్తున్నాను. అందు గురించనే ఈరోజు మంచి దినం రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ కన్నా మించనే మనం ఈరోజు గ్రామంలో చేసుకుంటున్నారంటే మనం ఇంకా ముందుకు పోవాలి. రాబోయే జనరేషన్లో మన పిల్లలను కూడా మంచిగా చదివించాలని ముందుకు తీసుకుపోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప గొప్ప చదువులు చదివి నా జాతికి నేను ఏదో చేయాలని చేసుకుంటూ పోయి అందు గురించనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చేసిన ఘనత గొప్ప గొప్ప చదువులు చదివి మనల్ని ముందుకు తీసుకుపోయిందని కూడా మనం చేస్తున్నాను.